అసలు ఏం జరుగుతోంది ఏంటిది అన్నది. ఎందుకంటే నాన్న యాక్చువల్లీ నేను మీటింగ్స్ పెట్టాను, ఇంకొక 2 మీటింగ్స్ అయితే మండల్ మీటింగ్స్ అన్నీ అయిపోయేవి. నేను నాన్నగారు ఏంటంటే నా కొడుకుని తీసుకెళ్ళిపోతాను, వాడేంటి వాడు ఉన్న దాంట్లో ఏముంది, నేను వాడిని తీసుకెళ్ళిపోతాను, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. కానీ నేను వద్దు నాన్న, మీరు మేనేజ్ చేయలేరు, ఆల్రెడీ అమ్మ మీరిద్దరు కదా, వద్దు మీరు ఉండండి, నేను చూస్తాను ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర అని అనుకొని ఆ రోజు రాత్రి మాట్లాడి చాలాసేపు, పొద్దున్నే కూడా పాప బయలుదేరుతున్నాము అని చెప్పి ఢిల్లీ నుంచి, ఓకే నాన్న సేఫ్ ట్రావెల్స్ అని చెప్పిన 2-2.5 గంటల్లో అది అసలు ఐ డోంట్ నో, అది ఈరోజు కూడా నాకు ఇంకా రాజకీయంగా బ్లాంక్ అనిపించింది ఆ క్షణం. వ్యక్తిగా మీకు అది పెద్ద శూన్యం. రాజకీయం గురించి ఆ రోజు నేను ఆలోచించలేదు. ఫర్ మీ ఇట్ వాస్ టూ బిగ్ అ లాస్. ఎందుకంటే నేను కేవలం ఒక తండ్రిని కాదు, ఒక మెంటర్, ఒక ఫిలాసఫర్, ఒక ఫ్రెండ్, ఒక గైడ్, ఏది ఆలోచించకుండా ఏ ప్రశ్న అడగాలన్నా నాకు వన్ గో టు పర్సన్ నాన్న అని. సో అలా ఉన్న దాంట్లో, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ నాన్న చనిపోయేదానికంటే ఒక 1 వీక్ ముందే మా ఇద్దరి మధ్యలో ఏదో ఇద్దరే కూర్చొని ఉన్నాం, ఏదో మాటలలో నేను ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అడిగాను నాన్నని, నాన్న నీకు ఎప్పుడన్నా అనుమానం వస్తుందా నేను ఏం చెయ్యలేను, నేను ఈ కాలం రాజకీయాల్లో ఇవన్నీ అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా వస్తుందా అని అనగానే నా దిక్కు చూసి ఒకటేసారి నవ్వి అన్నారు, ఎందుకు నీకు అనుమానం వస్తుందా అన్నారు. లేదు మీరేమనుకుంటున్నారు, నాకు నా కూతురు మీద పూర్తి నమ్మకం ఉంది, ఎటువంటి పరిస్థితుల్ని కూడా నెట్టుకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎందుకు ఆ ప్రశ్న నన్ను అడిగినావు అన్నారు. జస్ట్ అడగాలనిపించింది, అడిగినాను. హీ సెడ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం హీ టోల్డ్ మీ దట్. సో జనరల్గా ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు పోయాడు అని అంటే రాజకీయాల్లో జరిగేది ఇమీడియట్గా ఆ వారసులను వెతుక్కొచ్చేసి ముందుకు పెట్టేసి ఒక రాజకీయ లబ్ధిని పొందడం రకరకాలుగా పార్టీల్లో ఉంటుంది. కానీ స్రవంతి విషయంలో ఎందుకు అలా జరగలేదు? ఎందుకు జరగలేదు అనేది అక్కడ ఉన్న నాయకత్వం ఆ రోజు చెప్పాలి. స్రవంతి ఎందుకు మింగుడు పడలేదు మిగతా వాళ్ళకి? అది వాళ్ళే చెప్పాలి, అది వాళ్ళే చెప్పాలి. ఎందుకు అంటే ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, సరే నాన్న అనేవాళ్ళు చాలామంది నాయకుల్ని తయారు చేశారు, వాళ్లకు కావలసిన స్థానంలోకి పోరాడి నిలబడి చేశారు, నానంత చేసినప్పుడు నాకు చెయ్యరా అన్న భావనలో నేను ఒకటి ఉన్నాను. కొంచెం నేను చేసిన తప్పు కూడా అక్కడేదే, ఇంకోరి మీద ఆధారపడ్డావు. అది ఎప్పుడో చెప్పేవారు నాన్న, ఈవెన్ రాజకీయాల్లో కూడా నువ్వు లీడర్ల మీద నమ్ముకొని రాజకీయం చేస్తే నువ్వు చేయలేవమ్మా, ప్రజలతో నువ్వు మమేకం కావాలి, ప్రజలకి దగ్గర అవుతేనే. ఈ లీడర్లను నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తే నేను ఎప్పుడు ఎవరో ఒకరు బ్లాక్మెయిల్ చేస్తారు అని. అండ్ వాడు చేయడం అంటే ఆ రోజు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, నిన్ను వదిలేస్తారు. లెసన్స్ దట్ హీ టాట్ మీ. కానీ అప్పుడు నాన్న చనిపోయిన తర్వాత ఒకటేసారి ఇటు అమ్మ, ఒకటేసారి 55 ఏళ్ల వాళ్ళ సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఒకటేసారి అమ్మకి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో మేనేజ్ చేసుకోవాలి, ఢిల్లీలో మేనేజ్ చేసుకోవాలి, కాన్స్టిట్యున్సీలో మేనేజ్ చేసుకోవాలి అన్న ప్రెషరు. సరే నాకు ఎవరన్నా లేకపోరా అన్న ధైర్యం ఒక సైడ్, ఉన్నారు కదా నన్ను కాపాడేవాళ్ళు అని. సో దాంట్లో కొంచెం నాకు నేనే అతిగా నమ్మేసి, అతిగా నేను నాకున్న సోర్సెస్ని, నేను ఇప్పుడు నేను చెప్పాను 22లో నా టికెట్లకు నేను చేసుకున్నాను.